ఫ్రెండ్స్ ఇది కొత్త రెడ్మీ నోట్ ఫోన్. రెడ్మీ నోట్ సిరీస్‌కి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో, ఆ సిరీస్‌లో ఫోన్ కోసం కూడా వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. రెడ్మీ నోట్ 14 వచ్చి సంవత్సరం పైనే అయిపోయింది. డిసెంబర్ 9 అనుకుంటా లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు రెడ్మీ నోట్ 15ని జనవరి 6వ తారీఖు రెడ్మీ అయితే లాంచ్ చేయబోతుంది ఇండియాలో. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 15 అన్బాక్సింగ్ చేద్దాం. చూద్దాం ఫోన్ లోపల ఎలా ఉంది, ఏం చేంజెస్ చేస్తారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్లో మొత్తం చూద్దాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ రెడ్మీ నోట్ 15 5 ఇది. ఇక్కడ చూస్తే 3D కర్వ్డ్ స్లిమ్ AMOLED అని మెన్షన్ చేస్తారు. AMOLED స్క్రీన్ తో వస్తుంది, కర్వ్డ్ AMOLED అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే బ్రోకెన్ సేల్ ఉంటే అసలు యాక్సెప్ట్ చేయకండి అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెక్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను స్పెక్స్ వీటి గురించి. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము. అండ్ ఈ ఫోన్ మనకి HyperOSతో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ చూడొచ్చు పవర్డ్ బై HyperOS అని చెప్పేసి ఉంది. గ్లేషియర్ బ్లూ కలర్ 8GB RAM 256GB మోడల్. ఒకసారి చూద్దాం లోపల ఫోన్ ఎలా ఉందో. గ్లేషియర్ బ్లూ బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే ఇక్కడ కొన్ని కేస్ ఇవన్నీ ఉంటాయి చూద్దాం. సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది కేస్ అండ్ కర్వర్డ్ స్క్రీన్ కాబట్టి ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ ఇచ్చేటప్పుడు ప్రొటెక్షన్ కోసం అయితే స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇది కేస్, దీని రెడ్మీ బ్రాండింగ్ కూడా ఉంది. బ్లాక్ కలర్ కేస్ ఇది. నెక్స్ట్ బాక్స్లో మొబైల్ ఫోనే ఉంది. ఇది రెడ్మీ నోట్ 15 గ్లేషియర్ బ్లూ కలర్ అండ్ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తుంది. హెడ్ సార్ వాల్యూ 0.85 అండ్ బాడీ వచ్చేసరికి 0.73 ఉంది. ఫోన్ కలర్ బాగుంది, లైట్ బ్లూ కలర్ బాగుంది చూడడానికి. సార్ కేస్ కూడా వేసి చూద్దాం ఫోన్కి ఎలా ఉంటుందో. కేస్ వేస్తే ఇది లుక్ ఫోన్ది. ఇప్పుడు కర్వర్డ్ స్క్రీన్స్ రావట్లేదు, మ్యాక్సిమం అన్ని ఫోన్స్ ఫ్లాట్ స్క్రీన్కి వెళ్తున్నాయి. కర్వర్డ్ స్క్రీన్ చాలామంది కర్వర్డ్ స్క్రీన్ ఇష్టపడతారు, ఇట్లాంటి వాళ్ళకి ఇది నచ్చుతుంది. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు స్క్రీన్ గార్డ్ కేస్ వీటి కోసం ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. అండ్ ఫైనల్గా బాక్స్లో 45W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 45W ఛార్జర్. ఇది వచ్చేసరికి కేబుల్, ఛార్జింగ్ కేబుల్ టైప్ A to టైప్ C. మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 108MP మెయిన్ కెమెరా OS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5520 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ జనరేషన్ రెడ్మీ నోట్ 14 తో కంపేర్ చేస్తే నోట్ 15 లో ఏమేమి చేంజెస్ చేశారు దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఫోన్ థిక్నెస్ తగ్గిపోయింది. లాస్ట్ టైం మనకి 8mm ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి 7.35mm ఉంది థిక్నెస్. వెయిట్ కూడా 190 grams నుంచి 178 grams కి తగ్గించారు. వెయిట్ థిక్నెస్ తగ్గినా గానీ బ్యాటరీ కెపాసిటీ పెంచారు. ఇప్పుడు 5520 mAh బ్యాటరీ ఉంది కదా, లాస్ట్ జనరేషన్ చూసుకుంటే 5110 mAh బ్యాటరీ ఉండేది. మెయిన్ కెమెరా కూడా లాస్ట్ టైం 50 ఉంటే ఇప్పుడు 108 మెగాపిక్సెల్ కి పెంచారు. అప్డేట్స్ ముఖ్యంగా లాస్ట్ టైం 2+4 అప్డేట్స్ గ్యారంటీ ఇచ్చారు, ఇప్పుడు 4+6. నెక్స్ట్ 4 years మీకు అప్డేట్స్ అయితే ఫోన్ కి అయితే వస్తాయి. ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండేది లాస్ట్ టైం, ఇప్పుడు క్వాల్కామ్కి వచ్చారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇవి మెయిన్ చేంజెస్ నోట్ 14తో కంపేర్ చేస్తే నోట్ 15కి. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ మనకి సేమ్ నోట్ టీమ్నే అసెంబుల్ చేస్తూ ఉంది, పెద్దగా చేంజ్ అయితే ఏం చేయలేదు. అండ్ సెంటర్లో మనకి 4 కెమెరాస్ లాగా కనిపిస్తుంది. 2 కెమెరాస్, ఒకటి ఫ్లాష్. కింద మనకి రెడ్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్, ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ మొత్తం మనకి 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉంది గ్లేషియర్ బ్లూ, ఇంకొకటి బ్లాక్ కలర్ లో ఉంటది, మిస్ట్ పర్పుల్ అని చెప్పేసి కూడా ఇంకో కలర్ ఉంది. మొత్తం 3 కలర్స్ లో ఈ ఫోన్ వస్తుంది. ఈసారి బిల్డ్ క్వాలిటీ పరంగా మిలిటరీ స్టాండర్డ్ 8NA సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ పొందింది. లాస్ట్ నోట్ 14 కి అయితే ఇది లేదు, దీనికి ఇప్పుడు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే ఇది మీకు IP65 66 రేటింగ్ తో వస్తుంది, స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇప్పుడు కర్వ్డ్ డిస్ప్లేస్ అన్ని పోతున్నాయి, మాక్సిమం ఫ్లాట్ డిస్ప్లేకి అయితే వెళ్తున్నారు. దీనిలో మాత్రం మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 3200 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 12-bit ప్యానల్ ఇది. డిస్ప్లే మీకు TUV ఐకేర్ సర్టిఫికేషన్ పొందింది. అండ్ దీనిలో మీకు వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. హైడ్రో టచ్ అంటారు వీళ్ళు, అంటే వెట్ చేతులు, మీకు స్వెట్ హ్యాండ్స్ ఉన్నా కానీ చేతులు తడి చేతులతో కూడా డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. రెస్పాన్స్ అయితే బాగుంటుంది. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. HDR డాల్బీ విజన్ అయితే లేదు. సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ మీకు సౌండ్ లో అయితే ఉంది. హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది ఇది. అండ్ దీనిలో మీకు వాల్యూమ్ కూడా 300% వరకు మీరు పెంచవచ్చు, బూస్ట్ చేయొచ్చు. చాలా లౌడ్ వస్తుంది, కాకపోతే క్లారిటీ ఉండదు. మీకు క్లారిటీ కావాలనుకుంటే 100% మీకు మంచి క్లారిటీ అయితే ఉంటుంది. వాల్యూమ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్ 6 series ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే GPU పరంగా 10% ఇంప్రూవ్ అయింది ప్రాసెసర్ ఇది. అండ్ CPU పరంగా అయితే 30% వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. ఇది మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది, చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడాలనుకుంటే మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. BGMI అయితే మీకు 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ అయితే మీరు ఆడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీడియం గేమ్స్ వరకు అయితే మీరు ఆడుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ ఈసారి 8GB తో వస్తుంది. లాస్ట్ టైం 6GB ఉండేది, ఇప్పుడు 8GB RAM 128GB తో వస్తుంది.
LPDDR4 XRAM UFS 2.2తో వస్తుంది. స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి మీరు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం 108 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, OISతో వస్తుంది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే మీకు మెగాపిక్సెల్ పెరిగింది, డీటెయిల్స్ కూడా కొద్దిగా బెటర్ వస్తాయి. కొన్ని శాంపుల్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, జూమ్ చేస్తే మీకు కొద్దిగా డీటెయిల్స్ బెటర్ ఉంటాయి. OIS కూడా ఉంది కాబట్టి లో లైట్లో మీకు కొద్దిగా గసికినట్లేం రావు ఫోటోస్. కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు మెయిన్ కెమెరావి. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, నార్మల్ పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. 1x లో కొన్ని శాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ 2x లో కూడా మీరు పోర్ట్రేట్స్ తీయాలనుకుంటే తీయొచ్చు. 48 mm ఫోకల్ లెంత్ లో ఇది మీకు ఇన్సెన్సార్ జూమ్ యూస్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా సార్ 20 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా మేము చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం, రెడ్మీ 20 మెగాపిక్సెల్ కెమెరా. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్స్ కూడా చూడండి. వీడియో వచ్చేసరికి బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K లో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ యూస్ చేసి 1080 వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 15 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తే మాక్సిమం 4K 30లో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఈవినింగ్ 5 అవుతుంది టైం. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఇది రెడ్మీ నోట్ 15 బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 15 ఫ్రంట్ కెమెరా శాంపిల్. మ్యాక్సిమం 1080లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి బ్లాగ్స్ లాంటి రికార్డ్ చేయాలనుకుంటే వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది రెడ్మీ నోట్ 15. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5520 mAh బ్యాటరీ ఉంది. పెద్ద బ్యాటరీ అయితే ఏం పెట్టలేదు. ఫోన్ మీకు చాలా లైట్ వెయిట్ అవుతుంది, జస్ట్ 178 grams. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు మనకి స్లిమ్ ఫోన్స్ వస్తున్నాయి చూసారా, ఆ థీమ్ లో అయితే ఉంది. సైడ్స్ కూడా మీకు చాలా స్లిమ్ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ 5520 mAh బ్యాటరీ, క్వాల్కామ్ 6 series ప్రాసెసర్, ఫుల్ HD డిస్ప్లే కాబట్టి ఈజీగా నాకు తెలిసి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మ్యాక్సిమం యూజర్స్ కి అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో వస్తుంది. 26 minutes లో 50% వరకు ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 4 నిమిషాలు టైం పడుతుంది. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, జైరో కానీ మ్యాగ్నెటోమీటర్ కానీ యాక్సిలెరోమీటర్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. దీనిలో మీకు NFC ఉండదు, IR బ్లాస్ట్ అయితే ఉంటుంది. Wi-Fi 5, Bluetooth 5.1 తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. HyperOS 2 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ ఆల్రెడీ చెప్పాను, ఈసారి మీకు 4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 4 year Android అప్డేట్స్ వస్తాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. గూగుల్ డైలర్ తో కూడా రాదు, ఇది మీకు వాళ్ళ ఓన్ డైలర్ తో వస్తుంది. అవతల మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు, యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, అన్ని ఉంటాయి. ఏ ఫీచర్స్ లేటెస్ట్ వస్తున్నాయి కదా, సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, జెమినై ఇట్లాంటివన్నీ దీనిలో మీకు ఉంటాయి. ఫోన్ ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే లైట్ వెయిట్ ఫోన్, కర్వ్ డిస్ప్లే తోటి, చాలా మందికి MI ఈ HyperOS ఉంటుంది కదా, అది కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు జనరల్ యూస్కి ఒకవేళ మీరు ఫోన్ కోసం చూస్తుంటే అప్పుడు ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. ఇది ఓవరాల్ గా రెడ్మీ నోట్ 15 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఈ ఫోన్ ప్రైజింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం 19,000 అట్లా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి అరౌండ్ 20K అయితే ప్రైస్ అయితే వెళ్ళొచ్చు. మరి ఎంత పెడతారో జనవరి 6వ తారీఖే తెలుస్తుంది. ఆ రోజు వీళ్ళు ఎగ్జాక్ట్ గా ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు. అండ్ ఆఫర్స్ కూడా అప్పుడే మనకు తెలుస్తాయి. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్ డీటెయిల్స్. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది రెడ్మీ నోట్ 15? మీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో వస్తే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు, బాయ్.